హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి ఇండక్షన్ స్టవ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అనమాట. ఎలా వర్క్ చేస్తుంది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదేంటంటే ఫర్దర్గా ఎవరన్నా కొనాలనుకుంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇదైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను ఇది ఓపెన్ అయితే చేశాను, బయటికి తీసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి మేము ప్రెస్టేజ్ కంపెనీ అనమాట, ప్రెస్టేజ్లో ఆర్డర్ చేసాము. ఇది వచ్చేసి 2000 వాట్స్ అనమాట. సో ఇది వచ్చేసి వారంటీ కార్డు. మనకి ఇది కొంచెం గ్లాసీగా ఉంటుందన్నమాట. సో చాలా డెలికేటెడ్గా యూజ్ చేయాలి, బట్ చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు బయటకైతే తీస్తాను, కవర్లో నుంచి చూపిస్తాను, అసలు ఎలా వర్క్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి అదంతా చెప్తాను. సో ఇది వచ్చేసి మనము బ్లాక్లో తీసుకున్నాం అనమాట. మనకి సర్కిల్లో కనిపిస్తుంది కదా, సో అది వచ్చేసి హీట్ వచ్చేదనమాట. మనం స్టవ్ ఆన్ చేసిన తర్వాత అక్కడ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది వచ్చేసి కంట్రోల్ ప్యానెల్ అనమాట. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో ఆ రెడ్ కలర్ వచ్చేసి పవర్ ఆఫ్ ఆన్ అనమాట. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మెనూ బటన్ ఇక్కడ మనకి చూపిస్తున్నారు కదా, శాచు, డీప్ ఫ్రై, హాట్ మిల్క్, ఇడ్లీ, లైక్ ఇలా మనకి డిఫరెంట్ మెనూస్ అయితే ఉన్నాయి కదా. సో దాన్ని బట్టి మనం ఏదైతే కుక్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు మనకి ఇక్కడ మెనూని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ మెనూని జస్ట్ ఇక్కడ మెనూ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఏంటంటే అది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనం అక్కడ స్టాప్ చేయొచ్చు. అక్కడ మనకి టైమర్ సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఏదైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు మనం టైమర్ సెట్ చేసుకుంటే ఆ టైంలోపు మనకి కుక్ అవుతుంది, అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది అనమాట. సో అలా టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్లస్ మైనస్ ఉన్నాయి కదా, అది వచ్చేసి టెంపరేచర్ డిక్రీజ్ చేసుకోవడానికి అనమాట. సో ఇప్పుడు నేనైతే ఎలా వర్క్ చేస్తుంది అదంతా చూపిస్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి వెనకది ఇచ్చారు కదా, అది వచ్చేసి ప్లగ్ బాక్స్ పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకున్న తర్వాత మనకి స్విచ్ ఆన్ చేయగానే ఇది వచ్చేసి పవర్ అనమాట, పవర్ ఆన్ చేసుకోవాలి. ఇలా పవర్ ఆన్ చేసిన తర్వాత మనం సపోజ్ మనం కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ అట్లా ఏం చేసుకోవాలనుకున్నాము, ఇక్కడ మెనూని క్లిక్ చేస్తూ ఉంటే మనకి అది మూవ్ అవుతా అనమాట. సో అలా మూవ్ అయిన తర్వాత మనం అక్కడ స్టాప్ చేసి ఇక్కడ మీకు టైమర్ కావాలంటే టైమర్ సెట్ చేసుకోవచ్చు, లేదా టైమర్ వద్దు మీరు అక్కడే ఉంటాననుకుంటే టైమర్ సెట్ చేసుకుని వస్తుంది. నేనైతే వాటర్ బాయిల్ చేస్తున్నాను, చూద్దాము మనకి ఎలా వర్క్ అవుతుందో. సో పవర్ ఆన్ చేసిన తర్వాత మనం హాట్ మిల్క్, ఎందుకంటే వాటర్ కూడా మనకి లిక్విడ్లోనే వస్తుంది కదా. సో నేనైతే హాట్ మిల్క్ దగ్గర అడ్జస్ట్ చేసుకున్నాను. మిల్క్ వచ్చేసి డిఫాల్ట్ టైం ఇచ్చి 15 minutes అనమాట. సో ఇంక ఇలా ఆన్ చేసిన తర్వాత మనం ఇక్కడ టైమర్ సెట్ చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఇక్కడ టెంపరేచర్ కూడా అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి అన్నమాట. సో నేను పెట్టిన 1 minute మాకు వాటర్ అయితే చాలా బాగా బాయిల్ అయ్యాయన్నమాట. చూసారు కదా, చూడండి అసలు మనకి వెంటనే వితిన్ మినిట్లోనే మనకి బాయిల్ అయితే అయ్యాయి అనమాట. చాలా అయితే బాగా వర్క్ చేస్తుంది. ఎవరన్నా కొనాలనుకుంటే కొనొచ్చనే నేను చెప్తాను. మనకి ఇది ఏంటంటే ఎమర్జెన్సీగా కూడా యూజ్ అవుతుంది. సపోజ్ మనకి సిలిండర్ అయిపోయినా అలా ఆ టైంలో కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇదండి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో ఇదైతే వర్తి అనే చెప్తానమాట మేము పెట్టిన ప్రైస్కి. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.